దాన్ని ఒక అద్భుతమైన రాజధానిగా తయారు చేయాలనుకుంటున్నాం. దానికి గాను మీరందరూ కూడా సలహాలు ఇవ్వచ్చు. ఓవరాల్‌గా సిఆర్‌డీఏ ప్రాంతం 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పాటు దేశంలోనే అతిపెద్ద ప్రణాళిక ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. ఇందులో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాలు, విజయవాడ, గుంటూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి నగరాలతో పాటు 900కి పైగా గ్రామాలున్నాయి. ఇందులో భాగస్వాములు కావాలనుకునే వాళ్ళు సిఆర్‌డీఏ వెబ్‌సైట్ లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయచ్చు అంటూ ఒక గొప్ప విశేషాన్ని చెప్పుకొచ్చారు. అంతా బాగుంది. నాలాంటోళ్ళం ఇంతకుముందు కూడా అప్పట్లో ఇటుకలు అమ్మినప్పుడు కూడా డబ్బులు పెట్టి కొన్నాం. 3000 రూపాయలు. అప్పట్లో నేను 300 ఇటుకలకు ఒక ఇటుక 10 రూపాయలు అన్నప్పుడు పెట్టాం. ఆ తర్వాత అదేమైందో తెలియదు. అప్పుడు మాత్రం చంద్రబాబు గారి పేరుతో సంతకంతో ఒకటి మెయిల్ అయితే చేశారు. బట్ ఆ తర్వాత ఏమైందో తెలియదు. అది పక్కన పెడితే ఇవాల్టికి చట్టబద్ధత చేస్తున్నారా మీరు? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా, ఇన్ని జిల్లాలు ఇన్ని నగరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు గుంటూరు గుంటూరుగా ఉందా, విజయవాడ విజయవాడగానే ఉందా, మంగళగిరి మంగళగిరిగానే ఉందా, దేని మున్సిపాలిటీలు అట్లాగే ఉన్నాయా, దేని కార్పొరేషన్లు అట్లాగే ఉన్నాయా? మరి అమరావతి ఎక్కడుంది? అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అమరావతి. ఒరిజినల్ అమరావతి ఎక్కడుంది? పేపర్లలో అదేమంటారు డేట్ లైన్కి పరిమితం అవుతుంది, లేదా ఉపన్యాసాలకు పరిమితం అవుతుంది. అమరావతి అంటే ఇదంతా నగరం ఒకటే నగరం అన్నప్పుడు ఈ మున్సిపాలిటీలు ఉండకూడదు, పంచాయతీలు ఉండకూడదు, కార్పొరేషన్లు ఉండకూడదు, అన్నీ రద్దు అవ్వాలి కదా. ఇదంతా ఒకే నగరం కింద ఉండాలి కదా. ఇప్పుడు కూకట్పల్లి, ఎల్బీ నగరు, మియాపూరు ఇవన్నిట్లో సపరేట్గా ఉంటున్నాయా? అవన్నీ వేరు వేరు మున్సిపాలిటీలుగా ఉంటాయి, లేకపోతే సిటీలోనే ఉంటాయి అవన్నీ? హైదరాబాద్ అని అంటారు కదా. ఇక్కడేంటి మరి? ఇది హెచ్ఎండిఏ తరహాలో సిఆర్‌డీఏ. అంతకు మించి అమరావతి నగరాన్ని ఇంతవరకు చట్టబద్ధత ఎందుకు కల్పించరు? అదే రాజధాని అని చెప్పి ఎందుకని తీర్మానం చెయ్యరు? పార్లమెంట్లో తీర్మానం చేయించాలి కదా, ఎందుకు చేయరు? అమరావతి అన్నటువంటిది అక్కడ పెట్టుకోవాలి కదా మనం. ఇప్పుడు మనం ఉంది అక్కడ వెలగపూడిలో సచివాలయం, కోర్టు మళ్ళీ ఇంకో చోట ఉంటుంది, చంద్రబాబు గారి ఇల్లు ఉండవల్లి దగ్గర ఉంటుంది. ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క ఊళ్ళో ఉందే. ఇదంతా అమరావతిలోని ప్రాంతం అనాలంటే అమరావతి నగరం రావాలి కదా. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎంతకాలం పాటు? ఇది 11 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ అప్పట్లో మనం ఏదో ఒక ఉపన్యాసాలు ఇచ్చాం అందరం కూడా, రాష్ట్రానికి రాజధాని అంటే ఏంటో చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం. 2029 వరకు కూడా 24 వరకు కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అంటే చంద్రబాబు గారు ఫస్ట్ అప్పుడు, రెండోసారి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. ఇప్పుడు రాజధాని ఏది? రాజధాని ఊరి పేరేంటి? అది కదా ప్రశ్న. ఎప్పటికన్నా నిజాయితీతో బాధ్యతతో తొందరగా చట్టం ఏదో చేయండి, ఆ జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయండి.